there will be no explanation further. That will be the message. Verses from 3 to 8. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరు. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు. దేవునికి స్తోత్రం. మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు. మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసం ఉండరు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుష్యుడు తన ప్రాణమును బాధపరచుకొనవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనెపట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకొందురా? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు కాడిమాను మేకులు తీయుటకు బాధింపబడిన వారిని విడిపించుటయు ప్రతి కాడిని విరగొట్టుటయు నేను నేర్పరుచుకొనిన ఉపవాసము గదా. నీ ఆహారము ఆకలిగొనిన వారికి పెట్టుటయు నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు ఇదియే గదా నాకు ఇష్టమైన ఉపవాసము. చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభువా, పరిశుద్ధుడా, ప్రేమమయుడా, దయామయుడా నా యేసయ్య, మీకు వందనాలు. ప్రభువా, నీ సన్నిధిలో నిలువబడి నీ మాటలను ధ్యానించుటకు మాకు సహాయం చేయండి. కొద్దిసేపు నిలువబడటకు శక్తిని దయచేయండి తండ్రి. మీకే స్తుతి స్తోత్రం తెలుస్తుంది. ఈ నా మాటలను మేము మమ్మల్ని దీవించి ఆశీర్వదించి నీ కృపలో భద్రపరిచి క్షేమను దయచేయమని, ఘనత మహిమ ప్రభావములు పొందమని నా రాజును ప్రియ రక్షకుడైన నా యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు చదవబడిన వాక్యం మనం విన్నాం కదా. మనుషులు అంటున్నారంట, ఏంటయ్యా మేము ఉపవాసం ఉన్నాము, నువ్వు మమ్మల్ని పట్టించుకోవు, మేము శరీరం నలగొట్టుకుంటున్నాము, యు ఆర్ నాట్ సీయింగ్ అస్, వై అని దేవుణ్ణి ప్రశ్నిస్తున్నారు. ఎవరు ప్రశ్నిస్తున్నారు దేవుణ్ణి? వీఆర్ క్వశ్చనింగ్ హిమ్. ప్రజలు దేవుణ్ణి ప్రశ్నిస్తున్నారు. మేము ఉపవాసం ఉంటే ఎందుకు పట్టించుకోవయ్యా తండ్రి, మేము అనేక అవసరాల గురించి ప్రార్థన చేస్తున్నాం కదా, నువ్వు వినిపించుకోవట్లేదు. ఆర్ యు పూర్ టు గివ్ అస్ బెనిఫిట్స్ అని అంటున్నారు. అయితే దేవుడు ఏమంటున్నాడు చూడండి, 6వ వచనం. జస్ట్ రిపీట్ అమ్మా. 6వ వచనంలో ఏమంటున్నాడు? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు కాడిమాను మేకులు తీయుటయు మోకులు తీయుటయు బాధింపబడిన వారిని విడిపించుటయు ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. చాలు. దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసం ఏంటంటే దరిద్రులను సహాయం చేయటం, ఎవరికన్నా కట్లు కట్టి బంధిస్తే వారిని విడిపించడం, ఇవన్నీ ఆల్ దీస్ గుడ్ థింగ్స్ ఆర్ రిక్వైర్డ్ బై గాడ్. దేవునికి కావాల్సింది ఏంటి? ఈ మంచి సంగతులు. కానీ మనం ఏం కోరుకుంటున్నాం? వీ వాంట్ దట్ శారీ, we want this book, all these things we require, but we are forgetting the Jesus. Are we not forgetting Jesus? We are interested in so many worldly things, but we are forgetting Jesus. That's why Jesus is not caring your prayers. అందుకని ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు కనికరిస్తాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు ఉపవాసం ఉండాలి? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉపవాసం చేసి చాలామంది ఉపవాసం, ఈరోజు నేను ఉపవాసం అండి అంటారు. దేవునికి స్తోత్రం. ఉపవాసం ఉండి మరి ఏం చేయకూడదు? ఏం చేయొచ్చు? మరి దేవునికి ఇష్టమైన పనులు చేస్తే ఉపవాసం ఉండి హీ విల్ బ్లెస్ అస్. దేవునికి స్తోత్రం కలుగును. ఉపవాసం వల్ల లాభాలు ఏమైనా ఉన్నాయా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక వాక్యం చదువుదాం.
అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 2వ వచనం చదవండి. యాక్ట్స్ చాప్టర్ 13 వర్స్ 2. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా దేవునికి పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేక పరచుడని వారితో చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగును. దేవుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు మాట్లాడతాడు. అపోస్తలులు ఆనాటి యూదులకు ఉపవాసం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. యూదులు దే ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫాస్టింగ్. కాబట్టి అపోస్తలులు ప్రార్థన చేసుకుంటున్నారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటుంటే అప్పుడు హోలీ స్పిరిట్ ఎంటర్డ్ దెమ్. అప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చి ఏమంటున్నాడు, నేను బర్నబాను పౌలును సౌలును పిలిచాను, మీరు ఇంకా ప్రతిష్ఠించలేదు నా కొరకు అని అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు మాట్లాడాడు? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మాట్లాడాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి బర్నబాను సౌలును ఎందుకు పిలిచాడు దేవుడు? దేవుని పని కొరకు, ప్రసంగించడానికి కొరకు, దేవుని వాక్యం ప్రకటించడానికి కొరకు పిలిచాడు. కాబట్టి దేవుడు అంటున్నాడు, యు ఆర్ ఫర్గెటింగ్ మై కాల్. నా యొక్క పిలుపును మీరు పట్టించుకోవడం లేదు. నేను ఎందుకు పిలిచాను? బర్నబాను సౌలును వాక్యం ప్రకటించడానికి పిలిచాను. బట్ యు ఆర్ నాట్ ఫర్గెటింగ్. అయితే అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, నేను పిలిచిన బిడ్డలను మీరు ప్రత్యేకపరిచి నాకు అప్పగించండి అని చెప్పి అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు వారు ఉపవాసం ఉండి ప్రార్థించి బర్నబాను సౌలును పెట్టి ప్రార్థించినప్పుడు వారు ప్రత్యేకింపబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇది మొట్టమొదటిగా మరి దేవుని యొక్క కార్యం జరగాలంటే ఏం చేయాలి? మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలా? ప్రార్థన చేస్తే దేవుడు వింటున్నాడా? హీ ఈజ్ నాట్ కేరింగ్. కాబట్టి దేవుని పని కొరకు కదా ఇప్పుడు బర్నబాను సౌలును పిలిచింది దేవుడు. దేవుని పని కొరకు ఏం పని అది? ప్రీచింగ్ గాస్పెల్ కదా. దేవుని సువార్త ప్రకటించడానికి పిలిచాడట బర్నబాను సౌలు. దేవునికి స్తోత్రం కలుగును కాక. కాబట్టి పరిశుద్ధుడైన దేవుడు ఎప్పుడు మీ ప్రార్థనకు జవాబిస్తాడంటే, నీ ఫాస్ట్, నువ్వు ఉపవాసం ఉండి నీల్ డౌన్ చేసి ప్రార్థించినప్పుడు దేవుడు కనికరించి నీ ప్రార్థనకు జవాబిస్తాడు. దేవునికి కొరకు. కాబట్టి ఇప్పుడు బర్నబాను సౌలును ఏం పని కొరకు ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు? దేవుని పని కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని పని ఏంటది? సువార్త ప్రకటించడం. కాబట్టి ఫస్ట్ థింగ్ ఈజ్, దేవుని పని ఏది చేసినా మీరు యూ షుడ్ గో ఆన్ ఫాస్టింగ్. చర్చి కడుతున్నారు, మందిరం కడుతున్నారు. మందిరం కట్టాలంటే ఏమేం కావాలి? డబ్బు కావాలి, రాళ్ళు కావాలి, ఇసుక కావాలి, సిమెంట్ కావాలి. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ రిక్వైర్డ్. వీ నీడ్ lakhs of rupees. అప్పుడు ఏం కావాలి మీకు? మన దగ్గర సమృద్ధి అయిన డబ్బు లేదు. బట్ వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ కన్స్ట్రక్టింగ్ ఏ చర్చ్ ఫర్ గాడ్. సో వాట్ ఈస్ రిక్వైర్డ్? God wants your prayer. What is that prayer? ఫాస్టింగ్ ప్రేయర్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ప్రార్థించి ఉపవాసం ఉండి ప్రార్థనతో నీల్ డౌన్ చేసి అడిగినప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి దేవుని పనికి కావాల్సింది ఏంటి? ఉపవాస ప్రార్థన. రెండవది దేవునికి స్తోత్రం కలుగును గాక, విశ్వాసము వృద్ధి పొందాలి. మనకు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయ్యుట సాధ్యమా? అసాధ్యమా? అసాధ్యము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయ్యుట అసాధ్యం. కాబట్టి విశ్వాసముతో మనం ప్రార్థన చేయాలి. విశ్వాసంతో ప్రార్థన చేయాలంటే ఎవరైనా విశ్వాసులు ఉన్నారా మన దగ్గర? ఆర్ వి ప్రేయింగ్ ఇన్ ఫెయిత్? విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నామా అంటే దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దానియేలు పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే ఏమైందంట? ఇర్మియా ప్రవచనం వచ్చింది. ఇశ్రాయేలు ప్రజలు 70 సంవత్సరాలు బానిసలుగా ఉంటారని చెప్పాడు ఇర్మియా. ఆ 70 సంవత్సరాలు పూర్తి అవుతుందని చెప్పి
దానియేలుకు గుర్తు చేశాడు. ఎవరు గుర్తు చేశాడు? హోలీ స్పిరిట్ రిమైండెడ్ డానియల్. దేవునికి స్తోత్రం కలుగుతుంది. కాబట్టి విశ్వాసము వృద్ధి చేయుటకు ఉపవాస ప్రార్థన అవసరమట. దానియేలు 10వ అధ్యాయము 18వ వచనం. డానియల్ చాప్టర్ 10 verse 18. అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి, నీవు బహుప్రియుడవు, భయపడకుము, నీకు శుభమవును గాక, ధైర్యము తెచ్చుకోము, ధైర్యము తెచ్చుకోమని నాతో చెప్పాను. ఇక్కడ జరిగిన సంగతి ఏంటంటే, దానియేలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి తన బిడ్డలు ఈ బానిసత్వం నుండి విడిపించబడాలని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగింది. అప్పుడు దానియేలు ప్రార్థన చేస్తుంటే మరి దేవుని యొక్క జవాబు రావాలి కదా, రాలేదు. కొద్దిసేపటికి ఆయన ఉపవాసం ఉండే ప్రార్థన చేసుకుంటున్నాడంట. దాన్ని నీల్ డౌన్ చేసి ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు ఏం చేశాడంటే, మనుష్య రూపంలో ఒక దూతగా వచ్చి నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడ నిలబడ్డాడు? దానియేలు ప్రక్కన నిలబడ్డాడు. దానియేలుతో మాట్లాడుతున్నాడు. భయపడకము దానియేలు. ఏమనుందమ్మా? భయపడకనుంది కదా. ఈ దానియేలు ఎందుకు భయపడుతున్నాడంటే, ఇన్ని సంవత్సరాలు నా ప్రజలు బానిసలుగా ఉన్నారు, మేము ఇలాగ బానిసత్వంలోనే ఉండాలి ప్రభు అని అడుగుతున్నాడు ఉంటుంది దానియేలు. అయితే దానియేలు మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఉపవాసంతో దూత వచ్చి ప్రక్కన నిలబడింది. దానియేలు భయపడకము, దేవునికి స్తోత్రం కలుగును. డోంట్ ఫియర్. నీ ప్రజల గురించి ఎందుకై అంత బాధపడుతున్నావు? నేనున్నాను, నేను జవాబిస్తున్నాను నీకు. భయపడకు, నీ ప్రజలు త్వరలోనే విడుదల చెందుతారని చెప్పి దానియేలుకి ఎవరిచ్చారు? హోలీ స్పిరిట్ గాడ్ హ్యాస్ గివెన్ ప్రామిస్ టు దానియేల్. కాబట్టి విశ్వాసము అప్పుడు దానియేలుకి ఇంకా ఎక్కువ అయిందంట విశ్వాసం. దానియేలు మామూలుగానే భక్తుడు. ఆ భక్తిలో నేను చేసిన ప్రార్థనకు జవాబు రావట్లేదు తండ్రి అని అడుగుతుంటే దేవుడు అంటున్నాడు, నీ ప్రార్థనకు జవాబు నేను ఇస్తున్నాను, భయపడకు, నువ్వు బహుప్రియుడవు అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగుతాడు. కాబట్టి విశ్వాసము వృద్ధి పొందాలంటే మనకు ఏముండాలి? ఏముండాలమ్మా? ఉపవాసం ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుని పని మొదలు పెట్టాలంటే ఉపవాసం ఉండాలి. విశ్వాసం వృద్ధి పొందాలంటే ఉపవాసం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగుతాడు. అలాగనే పరిశుద్ధత కూడా ఉండాలంట మనలో. ఏముండాలి? పరిశుద్ధత అంటే శుభ్రంగా స్నానం చేసి క్రొత్త బట్టలు కట్టుకొని వేడి వేడి అన్నం తింటే ఇది పరిశుద్ధత? అది పరిశుద్ధతే కాదనను, కానీ ఇంకా ఆత్మ పరిశీలన కావాలి మనకు. అందుకని ఇక్కడ పరిశుద్ధత గురించి 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో ఒక మాట చదవండి. మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరము నలుగగొట్టుకుంటున్నాడు. శరీరాన్ని నలుగొట్టుకోవడం అంటే ఏంటి? శరీరాన్ని నలుగొట్టుకోవడం అంటే అన్నం తినలేదు 2 రోజులు, కడుపు ఏమంటుంది? నలుగొట్టుకోవడం అంటే అది శరీరానికి ఆహారం ఏమి ఇవ్వకుండా ఫాస్టింగ్ ఉంటే దట్ ఈస్ కాల్డ్ నలుగొట్టుకోవడం. కాబట్టి పౌలు అంటున్నాడు, నేను నలుగొట్టుకుంటున్నాను, ఎందుకంటే నేను సువార్త ప్రకటిస్తున్నాను లోకం అంతటికి. వారందరికీ చెప్పి నేను తప్పిపోతే అప్పుడు నేను వాళ్ళ ముందు ఫూల్ని అవుతాను. కాబట్టి నా శరీరాన్ని నలగొట్టుకొని నా ఆత్మకు నేను బలం ఇచ్చుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. ఉపవాసం ఉంటే
దేవునికి స్తోత్రం. శరీరాన్ని నలగొట్టుకోవడం ఉపవాసం. తర్వాత ఎప్పుడైతే మనం శరీరాన్ని నలగొట్టుకుంటున్నామో లోన ఆత్మ బలపడుతుందంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆత్మ ఏమవుతుంది? బలం వస్తుంది, దేవుని శక్తి వస్తుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ పరిశుద్ధత బలపరచబడటానికి ఉపవాసము అవసరమని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. అంతే మాత్రం కాకుండా ఈ రోజుల్లో ప్రార్థనలు చేస్తుంటారు. ఆమెకు గర్భమై ప్రభువా, ఈమెకు గర్భమై అంటే సంతానం లేని వారి గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. వారికి ప్రార్థన, బిడ్డలు దయచేయి, వీరికి బిడ్డలు దయచేయి తండ్రి అని ప్రార్థన చేస్తూ ఉంటారు. బట్ ఈజ్ హీ గివింగ్ రిప్లై టు అస్? గాడ్ మనకు జవాబు ఇస్తున్నాడా? ఎందుకు ఇవ్వటం లేదు? యు ఆర్ నాట్ ప్రేయింగ్ ప్రాపర్లీ. వాట్ ఈస్ దట్ ప్రాపర్టీ? యూ షుడ్ ప్రే, యూ షుడ్ హ్యావ్ ఫాస్టింగ్ ప్రేయర్, దెన్ ఓన్లీ గాడ్ విల్ రెస్పాండ్. అందుకని దేవునికి స్తోత్రం కలుగును. హన్నా ఉన్నది, ఆమెకి ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసింది కానీ బిడ్డలు కలగలేదు. అందుకని భర్త ఏం చేశాడు? ఈమెను ఎన్ని రోజులు ఉంచుకున్నా కానీ నాకు పిల్లలు కలగటం లేదని ఈ హ్యాడ్ ఏ సెకండ్ వైఫ్. ఆమె పేరేం పేరు? పెనిన్నా. ఎల్కానా అతని పేరు. అతని పెద్ద భార్య పేరు హన్న, చిన్న భార్య పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు పుట్టారు. దేవునికి స్తోత్రం. ఆ పెనిన్నా ఏం చేస్తుంది? ఏ గొడ్రాలా పక్కనుండు, నా పిల్లలు తింటుంటే చూస్తున్నావేంటి అంటది. సో ఈ మాటలన్నీ పడలేక అన్న దుఃఖక్రాంతురాలై ఏడుస్తూ దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఇన్ని పాటలు పాడుతూ ఉంది. అయినా కానీ దేర్ వాజ్ నో రిప్లై టు హర్. అప్పుడు ఒకసారి దుఃఖక్రాంతురాలై ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ఏడుస్తూ ప్రార్థన చేసుకుంటూ బయటికి చప్పుడు అంటే వాక్ శక్తిలో బలహీనమైపోయి ఆమె మాట్లాడలేక ప్రార్థన చేయలేక పెదవులు ఇలా కలుగుతుంది. అంటే లోన అనుకుంటుంది కానీ ఆ మాట బయటికి రావట్లేదు అన్నకి. అప్పుడు అది ఎవరు చూశారు? ఏలీ చూశాడు. దేవునికి స్తోత్రం కలగాలి. ఏలీ ఎవరు? ప్రీస్ట్ ఆఫ్ ద చర్చ్. ఆ ఏలీ చూసి, ఏమమ్మా మత్తురాలవై అలాగ వాగుతూ ఉన్నావు అని గద్దించాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఏలీ ఏం చేశాడమ్మా? అన్నాను ఏం చేశాడు? గద్దించాడు. దేవునికి స్తోత్రం కలుగును. అప్పుడు ఆమె అంటుంది, అయ్యా నేను ద్రాక్షరసాన్నైనను మద్యంనైనను తీసుకోలేదు, ఐఎమ్ ప్రేయింగ్ అని చెప్తూ ఉంది. అప్పుడు ఏలీ అంటున్నాడు, అమ్మా నువ్వు మరి ప్రార్థన చేయట్లేదనుకున్నాను, కానీ నీవు బాగా ప్రార్థన చేస్తున్నావు కాబట్టి నీ ఆశ ఏంటి? నీకు బిడ్డలు కావాలి, దేవుడు నీ ఆశని ఫలింపజేస్తాడు, నీ కుమారుని ఇస్తాడని చెప్పి వాగ్దానం చేస్తాడు. కాబట్టి అప్పుడు ఇంటికి వెళ్ళిపోయింది. ఇవన్నీ వదిలిపెట్టి ప్రార్థన చేసుకోవడం, తన పని ఏదో తను చూసుకుంటూ పోతుంది. అప్పుడు మరి పరిశుద్ధాత్మ ఆమెకు ప్రత్యక్షమై నీ కుమారుని ఇవ్వబోతున్నానమ్మని చెప్పి అప్పుడు ఆమెకు గర్భవతి అయినది. ఎవరినిచ్చాడు? అన్న కుమారుడు ఇచ్చాడు. అన్న ఎవరిని అడిగింది? దేవుడిని ఏమని అడిగింది? నాకు ఒక కుమారుని ప్రభువా అన్నది. అంటే దేవుడు ఆమె అడిగినట్టుగానే కుమారుని దయచేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ కుమారుడి పేరు ఏం పేరు? శామ్యూయల్. దేవునికి స్తోత్రం కలుగునుగా. అయితే ఆ కుమారుడు పాలు విడిచేంత వరకు కూడా ఎక్కడ ఏ కార్యక్రమం లేకుండా దేవుని స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఉండేది ఆమె. అప్పుడు పాలు విడిచిన ఆమెకి ఆమె చెప్పింది ప్రవక్త, నా కుమారుని ఇస్తే ఆ కుమారుని నేను దేవునికి ప్రతిష్ఠించుకుంటాను ప్రభువా అని చెప్పింది. అలాగే కుమారుని ఇచ్చాడు. మరి ఇప్పుడు ఏం చేయాలమే? దేవునికి ప్రతిష్ఠించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి తీసుకెళ్ళి అర్పించింది. చెప్పింది, అయ్యా ఈ బిడ్డ నీ దగ్గరే ఉంటాడు, దేవుని సన్నిధిలోనే ఎదుగుతాడు, సమస్తము దేవుడే చూసుకుంటాడు, నేను దేవునికి అర్పిస్తున్నానని చెప్పి సమూయేలుని ఎవరికి ఇచ్చింది? సమూయేలుని ఎవరికి ఇచ్చింది?
ఏలికి అప్పగించేసి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగు. కాబట్టి ఆ రీతిగా ఉపవాస ప్రార్థన ఉన్నప్పుడు పిల్లలు కావాలంటే హౌ టు ప్రే, యూ షుడ్ ప్రే ఫాస్టింగ్. ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తే బిడ్డలు కలుగుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగు. కాబట్టి ఇప్పుడు నేను ఎన్ని పాయింట్లు చెప్పాను? ఒకటి, దేవుని పని కొరకు ఏదైనా ప్రారంభించే మనం దేవుని పని స్టార్ట్ చేస్తే వీ షుడ్ ప్రే. ఫాస్టింగ్ తోటి ప్రార్థన చేయాలి. ఉపవాసంతో ప్రార్థన చేస్తే దేవుని పని జరుగుతుంది. మనకు విశ్వాసం ఇంప్రూవ్ కావాలంటే ఉపవాసం ఉండాలి. పరిశుద్ధత కావాలంటే ఉపవాసం ఉండాలి. బిడ్డలు కలగాలంటే ఉపవాసం ఉండాలి. దేవునికి స్తోత్రం కలగాలి. అలాగే ఇంకొక పని, అనేక మంది బాధపడుతూ ఉంటారు. స్త్రీలు మరీ బాధపడుతూ ఉంటారు. ఎందుకు బాధపడుతుంటారు? దయ్యాలు బట్టి. పల్లెటూర్లలో చూస్తుంటాం, పరిగెత్తుతూ ఉంటారు వీధిలో. వాట్ హ్యాపెండ్ అంటే ఆ మనిషికి దయ్యం పట్టింది అంట. దయ్యం పట్టడం అంటే ఏంటి? కాబట్టి ఆ రీతిగా మరి ఆ దయ్యాలని వెళ్ళగొట్టడం ఎలాగో? దయ్యాలని వెళ్ళగొట్టడం ఎలాగో? ఫాస్టింగ్ ప్రేయర్ ఉంటే దయ్యాలు వెళ్ళిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకని మరి అది వచనం మనం చూద్దాం. యెషయా 58:5 చూడండి. యాకోబు 4:7 చూడండి. యాకోబు 4వ అధ్యాయం 7th వర్స్. యాకోబు 4వ అధ్యాయం 7వ వచనం చదవండి. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు పారిపోవును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరికి లోబడి ఉండాలి? మనం దేవునికి లోబడి ఉండాలి. అప్పుడు అపవాదిని గద్దించాలంట. అప్పుడు వాడు ఏం చేస్తాడు? హీ విల్ వెంట అవే. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేస్తే దయ్యాలు పారిపోతాయంట. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక లాస్ట్ పాయింట్ చెప్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దైవ జ్ఞానం కలగాలి. దేవుని యొక్క శక్తి ఏంటి, సామర్థ్యం ఏంటి, ఆయన కార్యాలు ఏంటి అనేది మనకు తెలియాలంటే మనం ఏం చేయాలి? ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దానియేలు అలాగే ప్రార్థన చేస్తూ ఉంటే ఎవరు ప్రత్యక్షమయ్యారు? దేవుని దూత ప్రత్యక్షమై, దానియేలు నీవు ప్రియుడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఏం చెబుతున్నాడు? నువ్వు నాకు ప్రియుడివి, దానియేలు నీవు నాకు బహుప్రియుడవు, దేవునికి స్తోత్రం కలుగును గాక అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దానియేలు 9వ అధ్యాయం 1వ వచనం చదవండి. మాదీయుడగు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయుల పైన రాజాయను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు పూర్తి అవుచున్నవని గ్రంథముల వలన గ్రహించి తిని. దానియేలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటూ బైబిల్ ఇలా తిప్పాడంట. తిప్పితే అక్కడ ఇర్మియా చెప్పినటువంటి ప్రవచనం కనపడిందంట. ఏమని ప్రవచనం ఉన్నది? యెరూషలేం పట్టణము ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు పాడై ఉంటుందంట. నోబడీ ఈజ్ దేర్ టు వర్షిప్ ది లార్డ్. ఆ విధంగా అది పాడైపోయింటే 70 సంవత్సరాలు పూర్తిగా వస్తుంటే ఇక మంచి రోజులు రాబోతున్నాయని ఎవరు గ్రహించారు? దానియేలు గ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మరి అలాంటి గ్రహింపు మనకు కూడా రావాలి అంటే మనం ఏం చేయాలి? ఉపవాసం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఈ రీతిగా మనము దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించేటప్పుడు ఉపవాసం ఉన్నట్టుగైతే దట్ విల్ యాడ్ టు అవర్ బెనిఫిట్స్.
ఇప్పుడు మనకు కూడా అనేకమైన అవసరాలు ఉన్నాయి. ఇల్లు కట్టుకుంటున్నాం, we need money. నేను జమ చేసిన డబ్బు అంతా కూడా ఖర్చు అయిపోయింది. ఇట్ హాస్ కమ్ టు ది ఎండ్ పాయింట్. చివరికి వస్తుంది. ఇంకా 5-6 లక్షలు 7 లక్షలు 10 లక్షలు ఉంటుంది. ఓకే, ఆ 6 lakhs ఉంది. ఇంకా వీ నీడ్ సమ్ మోర్ lakhs. హూ విల్ గివ్ దోస్ lakhs? Tell me, anybody? Is there anybody to give us lakhs? Who will give? Jesus Christ will give us. Understand? How? Who will give? Okay. How he will give? Fasting prayer. See, okay, you are hungry. నీకు ఆకలి అవుతుంది. Who will give food to you? Who will give food to you? Your mummy will give you food. Jesus actually. Your mummy will give you food. Understand? Just like that, we are in need of money. We are kneeling down and praying. Is God giving money? No. Then what shall we do? Fasting prayer. Wonderful. So, if you pray, He will give us money. దేవునికి స్తోత్రం. కాబట్టి all days in the night before you sleep, you pray to God. God, we had got some amount. We spend it on my house. We need still more. What is that amount you need? He will ask you. I want 10 lakhs, Prabhu. Ani, you should ask Jesus Christ. What shall you ask? I want 10 lakhs. Prabhu, give me 10 lakhs. How? You should not take food on the night. Take without taking any food or whatever it is. You kneel down and pray to God. He will give us. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ రీతిగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు జవాబిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తున్నది. కాబట్టి దేవుని మాటకు లోబడి మనము జీవించినట్లయితే దేవుడు సహాయం చేస్తాడు. ఎజ్రా ఏం చేశాడంట? తన ప్రజలు బానిసత్వంలో ఉన్నారని మరి నీల్ డౌన్ చేసి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుంటూ ఉంటే మరి ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ప్రభువా, నా పొరపాట్లు క్షమించు, నా దేశ ప్రజల పొరపాట్లు క్షమించు. అప్పుడు ఆ రీతిగా ప్రార్థిస్తూ ఉంటే దేవుడు జవాబు ఇచ్చాడు. ఎజ్రా, భయపడము, నీకు నేను సహాయం చేస్తాను. కాబట్టి ఈ రీతిగా మనము దేవుని మాటకు లోబడి, వీ మస్ట్ ఓబే గాడ్, దేవునికి లోబడాలి, ఆయనను విశ్వసించి ప్రార్థించాలి, దేవుని జవాబును పొందుకోవాలి, మేళ్ళు అనుభవిస్తూ దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించాలి. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. ఈ సందర్భంలో మరి రొట్టె ద్రాక్ష ఏమైనా ఉందమ్మా? ఇప్పుడు ఈ చెప్పు